హాయ్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీకు నిజం చెప్పాలని మీ ముందుకు వచ్చాను. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇష్టాన్ని కష్టం చేసుకోకండి. కష్టాన్ని ఇష్టం చేసుకొని వినండి, సరేనా? ఇది రియల్గా జరిగిందండోయ్. ఒక ఆమె కిరాణా కొట్టులోకి వెళ్ళింది. ఆ కిరాణా కొట్టు ఓ తండ్రి కొడుకులు నడిపించుకుంటారు. ఒక గంట తండ్రి కూర్చుంటే ఒక గంట కొడుకు కూర్చుంటాడు. మరి ఈమె వెళ్ళే టయానికి పెద్ద ఆయన కూర్చున్నాడంట, అంటే తండ్రి. ఈమె వెళ్ళి ఏం కావాలమ్మా అని అడిగారు. అదేనండి, మరి 1 కేజీ పిచ్చికాయలు ఇవ్వండి అందంట. నోరు ఆగలిచ్చి అతనికి అర్థం కాక అదేమన్నా సరుకేమో, అనవసరంగా బేరం పోతుందే, లేదు అనకూడదు కదా అని చెప్పి గబగబాన ఇంట్లోకి వెళ్ళి పడుకున్న కొడుకుని లెగ్గొట్టాడు. లెగ్గొట్టి, నానా మరి ఒక ఆమె వచ్చింది, ఆమె ఏంటో అడుగుతుందే, నాకు అర్థం కావటం లేదు, ఓసారి రా నానా అని కేకేసుకొచ్చాడు కొడుకుని. కొడుకు అడిగాడంట. కొడుకు అడిగితే కొడుక్కి కూడా అదే మాట చెప్పిందంట. అదే మాట చెప్పినప్పటికి కొడుకు ఏం మాట్లాడకుండా అలా నిలబడి ఉండిపోతే ఈ తండ్రి తిక్కలోడు, హే గమ్మును కట్టియ్యి, గమ్మును కట్టేసి ఇయ్యి నానా అని అంటాడు. తండ్రిని ఇలా చూసి, నానా నీకేం తెలీదు, నువ్వు ఊరుకో అంటే, అదేంటి నాన్న, సరుకు అమ్ముకోవాలి కదా మనం అని అన్నాడు. నాన్న అది అమ్మేది కాదు, ఆవిడ కొన్నాదే కాదు, మన కొట్లోనే కాదు, అసలు ఏ కొట్లోని కూడా దొరకదు, అలాంటిది ఆవిడ అడిగింది, నీకు తెలియదులే నాన్న అన్నాడంట. అయితే ఆవిడికి పాప మాట పట్టేస్తాకే ఆగతాయి కుర్రోళ్ళు పంపించారు. ఆ తిక్కలు తెలియక వెళ్ళి నిజంగా కొట్లో అడిగిందంట. కథ ఇదండి. తెలియకపోతే కనుక ఇలా ఉంటది అనుకుంటా. ఏదేమైనప్పటికైనా సరే ఆవిడ అడిగిన పిలిపించుకోలేతే కిరాణా కొట్లోను ఏ కొట్లోను దొరకవు. దొరుకుతాయా? మీరే కామెంట్లో తెలియజేయండి, దొరుకుతాయా లేదా?